జీజీహెచ్ శ్రీకాకుళం యొక్క మెడికల్ సూపరింటెండెంట్గా నేను పనిచేస్తూ ఉన్నాను. మరి దీనికంటే ముందుగా ఇక్కడ కోవిడ్ సమయంలో కూడా అహర్నిశలు ఎంతో కష్టపడి పనిచేసినటువంటి స్టాఫ్ మధ్యలో నేనున్నాను. వాళ్ళు ఎంతో తీవ్రమైనటువంటి ఆవేదనని వ్యక్తపరుస్తూ ఉన్నారు. దానికి కారణము మరి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి జీవో నెంబర్ వల్ల వాళ్ళు చాలా అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. అది ఏమిటని మేము పరిశీలించినప్పుడు నిజమే కదా, రెగ్యులర్గా చేయవలసినటువంటి వాళ్ళ పోస్టుల్ని తప్పించేసి మరి ఎవరికో మరి వారికంటే కూడా ఇంకా అధికులు ఉండొచ్చు, కానీ వేరే వారిని కూడా ఈ యొక్క ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళ పోస్టుల్ని భర్తీ చేయడం అనేది ఎంతవరకు న్యాయం అండి? కాబట్టి ఈ జీవో నెంబర్ 115ను వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాదు, ఈ జీవో నెంబర్ రాకముందు నుంచి కూడా వీళ్ళు అనేక ప్రయత్నాలు చేశారు. నిరసనను కూడా వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళారు. ఆ జీవో ఎంతవరకు సబబో ఆలోచించాలని కూడా గట్టిగా వాళ్ళు అడిగినారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోగా ఏకంగా జీవోను రిలీజ్ చేయడం ఎంతవరకు న్యాయమని వాళ్ళ పక్షాన నేను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి మరొకసారి దీనిని పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకొని వెంటనే మరి కాంట్రాక్ట్ పోస్ట్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా రెగ్యులరైజ్ చేయాలని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. తగిన రీతిలో వెంటనే స్పందించాల్సిందిగా ప్రభుత్వాన్ని నేను అర్థిస్తూ ఉన్నాను. జీజీహెచ్ శ్రీకాకుళం గవర్నమెంట్ హాస్పిటల్లో హెడ్ నర్స్గా పనిచేస్తున్నానండి. నా పేరు పద్మశ్రీ. ఇక్కడ కాంట్రాక్ట్ బేస్ మీద చాలా ఎన్ని సంవత్సరాల 18 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్సెస్కి రెగ్యులరైజేషన్ చేయకపోగా ఇప్పుడు ఏఎన్ఎం టు జీఎన్ఎంగా కొత్తగా ఏఎన్ఎంస్ని స్టాఫ్ నర్స్ ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేయడం అది ఎంతవరకు సబబండి? ఇది కరెక్ట్ కాదు. వాళ్ళందరూ చాలా కష్టపడి కోవిడ్ టైంలో కూడా ఇంట్లో ఫ్యామిలీని పిల్లల్ని వదిలి కష్టపడి రాత్రి పగలు కష్టపడి పనిచేశారండి. దట్టు వాళ్ళు 3 years ట్రైనింగ్ అయ్యి కూడా వచ్చారండి. కష్టపడి ట్రైనింగ్ అయ్యి అన్నీ చేసుకుని వచ్చిన వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేయకుండా ఏఎన్ఎం టు జీఎన్ఎంకి రెగ్యులరైజేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? కాబట్టి దీన్ని మీరు పరిశీలించి తప్పకుండా కాంట్రాక్ట్ బేస్ వాళ్ళని రెగ్యులర్గా చేసి వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళ పోస్టులు వాళ్ళకి ఇప్పించవలసిందిగా కోరుతున్నామండి. ఎవరు వాళ్ళకి ఇస్తే ఎవరి పోస్టులో వాళ్ళు ఉంటే బాగుంటుందండి. వాళ్ళు ఏఎన్ఎం టు జీఎన్ఎంగా వచ్చి ఇప్పుడు సర్వీస్లో ఉండి వాళ్ళు రేపు పొద్దున్న ప్రమోషన్స్కి కూడా వీళ్ళకంటే ముందు వాళ్ళే వచ్చేస్తారండి. అది మరీ బాధాకరం. వీళ్ళకి ఫస్ట్ రెగ్యులేషన్ చేసిన తర్వాత అప్పుడు చూసుకొని ఉంటే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, వద్దని ఎవరు అనరు. కానీ ఫస్ట్ కాంట్రాక్ట్ బేస్లో ఉన్న స్టాఫ్ నర్సెస్ని రెగ్యులర్గా చేయాలని వాళ్ళ తాలూకు కష్టసుఖాలని అన్నీ మీరు గమనించి దీన్ని పరిశీలించి వాళ్ళ కష్టసుఖాలు గమనించి వాళ్ళకి ఇది కాంట్రాక్ట్ బేస్ వాళ్ళకి రెగ్యులేషన్ చేయాలి. అన్ని విభాగాల్లోనూ ఉన్నారండి, ఎన్హెచ్ఎం ఉన్నారండి, వాళ్ళకి కూడాను అలాగే రెగ్యులేషన్ చేయకుండా చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారండి. వాళ్ళకి రెగ్యులేషన్ చేయమని మరీ కోరుచున్నామండి. ఈరోజు కాంట్రాక్ట్ బేసిస్ హౌస్ సోర్సింగ్ ఎన్హెచ్ఎం స్టాఫ్ నర్సులు గత 15-20 సంవత్సరాల నుండి గవర్నమెంట్లోనే పనిచేస్తున్నారు. వాళ్ళకి చాలా తక్కువ జీతాలకి కోవిడ్లో కూడా వాళ్ళు సర్వీసెస్ యూజ్ చేసుకున్నారు. అందరికీ ఏజ్ కూడా 40 years అబవ్ ఉన్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. రేపో మాపో రిటైర్మెంట్ ఏజ్లో ఉన్నారు. గవర్నమెంట్ కూడా ఆలోచించి వీళ్ళందరినీ ముందు రెగ్యులర్ చేసిన తర్వాత ఆ రోజు ఈ ఇంటెన్సిఫై ట్రైనింగ్ అని జీఎన్ఎంస్కి ఇచ్చినప్పుడు కేవలం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ సేవలు మేము వినియోగించుకుంటాము క్రైసిస్ పీరియడ్లో అని చెప్పారు. ఆ రకంగా కాకుండా ఇప్పుడు వాళ్ళని రెగ్యులర్ చేసి స్టాఫ్ నర్సెస్ సమానంగా అన్నప్పుడు వన్స్ వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ రెగ్యులర్ శాలరీస్ వస్తున్నాయి. వాళ్ళు ట్రైనింగ్ అవుతున్నప్పటికి కూడా వాళ్ళు శాలరీ డ్రా చేస్తున్నారు. ఇక్కడ కేవలం ట్రైనింగ్ 6 months అని చెప్పి ఇప్పుడు 2 years అయింది. అంటే వాళ్ళ మీద మేమేదో వ్యతిరేకమని కాదు, అయినప్పటికీ కూడాను వాళ్ళకి రేపు పొద్దున్న గెజిటెడ్ ర్యాంక్ వరకు పిహెచ్ఎన్ వరకు వాళ్ళకి ప్రమోషన్స్ ఉన్నాయి. వాళ్ళ క్యాడర్లో వాళ్ళకి ప్రమోషన్స్ ఉన్నాయి. వీళ్ళకి రెగ్యులర్ కూడా అవ్వకపోతే వీళ్ళు హెడ్ నర్స్ కూడా అవ్వలేరు. ఆల్రెడీ ఇప్పుడు మేము హెడ్ నర్సెస్ అయిన వాళ్ళం ఏజ్ ప్రకారం చూసుకుంటే వాళ్ళు ప్రమోషన్కి మాకన్నా ముందు వస్తారు. 28-27 ఏళ్ళు చేసిన స్టాఫ్ నర్స్ కూడా ప్రమోషన్ లేదు. వాళ్ళ శాఖలో వాళ్ళకి పిహెచ్ఎన్ వరకు గెజిటెడ్ ర్యాంక్ వరకు ప్రమోషన్స్ ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ కూడా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకొని వీళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. For more videos like this, subscribe Big TV channel.